నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు పాత తరంలో ఎక్కువగా వచ్చేవి. ఆ రోజుల్లో పౌరాణిక జానపద చిత్రాలను మినహాయిస్తే సాంఘిక చిత్రాల్లో ఎక్కువగా కుటుంబ కథలతోనే నిర్మించేవారు. ఆ తర్వాతి తరంలో అలాంటి సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుల్లో ఎస్వి కృష్ణారెడ్డికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. తాము చేసిన సినిమాల ద్వారా క్లీన్ అండ్ గ్రీన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఎస్వికే ఒక సినిమా విషయంలో మాత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అదే శుభలగ్నం. ఈ చిత్రాన్ని సి అశ్విని దత్ సమర్పణలో శ్రీ ప్రియాంక పిక్చర్స్ పతాకంపై కె వెంకటేశ్వరరావు నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఆ రోజు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆఫీసులో అడుగుపెట్టారు రచయిత దివాకర్ బాబు. అదే సమయంలో యమలీల పూర్తయిన తర్వాత నిర్మాత అశ్విని దత్కి కృష్ణారెడ్డి ఒక సినిమా చేయాల్సి ఉంది. దాని గురించి ఇద్దరు చర్చించుకుంటూ ఉండగా దివాకర్ బాబు అక్కడికొచ్చారు. తన మనసులో కొన్ని రోజులుగా మెదులుతున్న భూపతి రాజా కథను చెప్పారు. వారిద్దరికీ ఆ కథ బాగా నచ్చింది. అయితే ఈ కథతో సినిమా తీయడం రిస్క్తో కూడుకున్నదని, అయినా సాహసం చేయాలని ప్రిపేర్ అయ్యారు కృష్ణారెడ్డి, అశ్విని దత్. దివాకర్ బాబు, కృష్ణారెడ్డి కలిసి 15 రోజులు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. అప్పటి వరకు రకరకాల జోనర్స్ లో సినిమాలు చేస్తూ వచ్చిన జగపతి బాబు గాయం చిత్రంతో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో శుభలగ్నం సినిమా చేసే అవకాశం వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఫ్యామిలీ హీరోగా మారిపోయారు జగపతి బాబు. ఇద్దరు హీరోయిన్లతో ఆమని పాత్ర కోసం సుహాసిని, రేవతి వంటి వారైతే బాగుంటారని నిర్మాతలు భావించారు. కానీ కృష్ణారెడ్డి మాత్రం ఆమని ఈ క్యారెక్టర్ బాగా చేయగలదని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పారు. అలా 1994 జూన్ 30న శుభలగ్నం ప్రారంభమైంది. 21 రోజుల్లో టాకీ, 15 రోజుల్లో పాటలు చిత్రీకరించారు. సినిమా మొత్తాన్ని హైదరాబాద్లోనే చేశారు. చిలక ఏ తోడు లేక పాటలోని కొంత భాగాన్ని ముంబై, రాజస్థాన్ ఎడారిలో కూడా షూట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే యమలీల విడుదలై ఘన విజయం సాధించింది. మొదటి యమలీల చిత్రంలో హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారు. అయితే ఆలీ పక్కన హీరోయిన్ గా నటించేందుకు సౌందర్య ఒప్పుకోని కారణంగా ఇంద్రజను తీసుకున్నారు. సినిమా పెద్ద హిట్ కావడంతో ఆ సినిమాలో నటించలేకపోయినందుకు సౌందర్య ఎంతో బాధపడ్డారు. ఇదే విషయాన్ని కృష్ణారెడ్డికి చెప్తూ ఇకపై ఆలీతోనైనా నటిస్తాను అని చెప్పారు. అప్పుడే కృష్ణారెడ్డికి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెడితే బాగుంటుందనిపించింది. మాయిలోడు చిత్రంలో బాబు మోహన్ సౌందర్యలపై చిత్రీకరించిన పాటనే మరోసారి శుభలగ్నంలో ఆలీ సౌందర్యలతో చేశారు. పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాట సినిమాలోని హైలైట్స్లో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్న శుభలగ్నం బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అప్పటి వరకు అశ్వమేధం, సరిగమలు, గోవింద గోవింద వంటి ఫ్లాప్ సినిమాల వల్ల భారీగా నష్టపోయిన అశ్విని దత్ ఈ సినిమా సాధించిన ఘన విజయంతో లాభాల బాటలోకి వెళ్లారు. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించి ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ సినిమా కోసం శ్రీకృష్ణ తులాభారం కాన్సెప్ట్ ని తీసుకున్నారు కదా అని అడిగారు పాత్రికేయులు. అది విని దివాకర్ బాబు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఓ మ్యాగజైన్ లో ₹1,00,00,000 భర్తను అమ్ముకోవడం ఏంటి అనే వివాదం బయటకొచ్చింది. దీనిపై కృష్ణారెడ్డిని విమర్శిస్తూ ఓ మ్యాగజైన్ లో ఆర్టికల్ కూడా వచ్చింది. అదే సమయంలో సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం కురవడం జరిగిపోయాయి. 1994 ఎస్వి కృష్ణారెడ్డి జీవితంలో ఎంతో ముఖ్యమైన సంవత్సరం. ఆ సంవత్సరం కృష్ణారెడ్డి దర్శకత్వంలో 4 సినిమాలు విడుదలైతే అందులో నెంబర్ 1 యమలీల, శుభలగ్నం సినిమాలు ఘన విజయం సాధించాయి.